ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్స్. మన డైరెక్టర్లకు నేషనల్ లెవెల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. పుష్ప సిరీస్తో సుకుమార్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైంలో బాలీవుడ్లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడనే కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మణిరత్నం, అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్లతో షారుఖ్ వర్క్ చేశాడు. ఇప్పుడు మరొకసారి సౌత్ డైరెక్టర్తో సినిమా చేయాలని చూస్తున్నాడని, అది కూడా సుకుమార్తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు నడుస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది స్టార్టింగ్ లో RC-17 స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత పుష్ప 3 ర్యాంపేజ్ ఉండబోతుంది. మొన్న మైత్రి మూవీ సినిమాతో రవిశంకర్ పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశాడు. కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ రేసులోకి దూసుకొచ్చాడు. అంతేకాదు సుకుమార్, షారుఖ్ టీంతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని షారుఖ్ వినిపించాడట సుక్కు. అది ఆయనకి బాగా నచ్చేసిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే షారుఖ్ ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ఒకవేళ షారుఖ్ ఖాన్తో సుకుమార్ సినిమా ఫిక్స్ అయితే పుష్ప 3 మరింత వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి RC-17 తర్వాత సుకుమార్ ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.